చేతులెత్తి దేవుని స్తుతించేవారుగా ఉండాలి. మనం ఏం చేస్తామంటే ఒక మాట అన్నారని ఎవరన్నా చెప్పారనుకోండి, వాళ్ళు అన్నారని తెలియదు మనకి, ఇంకా ఎవరో చెప్తారు, చెప్తే చాలేగా ఏమండి, ఆ మాట చెప్తే చాలు, ఇంకా మొహం మారిపోద్ది, మాటలు బిగింపు అయిపోతాయి, రాకపోకలు ఆగిపోతాయి. ఎవరన్నా వచ్చి కదిపించారనుకోండి, ఏమ్మా ఏంటి వాళ్ళతో మాట్లాడలేదంట అని పొరపాటును అడిగారనుకో, ఇంకా అప్పుడు ఎక్కడ లేని అన్నీ బయటకు వచ్చేస్తాయి. ఏమండి మాట్లాడమంటున్నారు, అసలు మీకు ఏం తెలుసు అని మాట్లాడుతున్నారు మీరు? అసలు నేను ఏం చేశాను వాళ్ళకి? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నేను వాళ్ళకి సాయం చేశాను? నన్ను పట్టుకొని ఇన్ని మాటలు అంటారా? అమ్మ నువ్వు విన్నావా అన్నావు అనుకోండి, నేను వినక్కర్లే, పలానా వాళ్ళు చెప్పలేదా అంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఎదురుగా నీ ముఖం ఎదురుగానే నిన్ను దూషించినా నిందించినా వాడిని క్షమించేసి దేవుని సన్నిధిలోకి వెళ్ళి 2 చేతులు పైకెత్తి, దేవుడా ఈ నిందలను బట్టి నీకు స్తోత్రం అని చెప్పండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ నిందలను బట్టి